గాడ్ ఆఫ్ వార్ సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది. అల్లు అర్జున్ గారు ఈ ప్రాజెక్టును ఎగరేసుకుని వెళ్ళిపోతారా, లేక ఎన్టీఆర్ గారికి ఈ ప్రాజెక్టు దక్కుతుందా, ఇద్దరు హీరోల్లో ఎవరు ఈ సినిమాను చేయబోతున్నారంటూ ఎన్నో వార్తలు, మరెన్నో గాసిపులు కొద్ది నెలలుగా తెలుగు సినీ మీడియాలో పుంకానుగా చక్కర్లు కొట్టాయి. చివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కలల ప్రాజెక్ట్ అయిన ఈ గాడ్ ఆఫ్ వార్ సినిమా ఎన్టీఆర్ గారి ఖాతాలోకి చేరిపోయింది. దేవర సినిమాలో ఇచ్చిన బీజిఎంతో తారక్ అభిమానుల మనసులను గెలుచుకున్న అనిరుద్ధ్ గారే మళ్ళీ ఈ సినిమాకు కూడా సంగీత దర్శకత్వం వహించబోతున్నారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, అనిరుద్ధ్ ఈ ముగ్గురి కాంబినేషన్లో రాబోతున్న పురాణ పురుషుడి కథ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్ని రికార్డులను తిరగరాస్తుందన్నది చూడాల్సి ఉంది. సినిమా సంగతిని కాసేపు పక్కన పెడితే పరమశివుడు కుమారుల్లో వినాయకుడి గురించి అందరికీ తెలుసు. ఆయన కథ ఏంటనేది కూడా అందరికీ తెలుసు. మరో కుమారుడైన అయ్యప్ప స్వామి గురించి కూడా అందరికీ తెలుసు. పురాణాల్లో అయ్యప్ప స్వామి చరిత్ర గురించి కూడా అందరికీ తెలుసు. కానీ కార్తికేయుడు గురించి మాత్రం తెలుగు జనాల్లో మెజారిటీ మందికి అస్సలు తెలియదు. కార్తికేయుడని కొందరు పిలుచుకుంటున్నారు, కుమారస్వామి అని మరికొన్ని ఏరియాల్లో పిలుస్తూ ఉంటారు. ఏన్నే స్కందుడు అని అంటారు, షణ్ముఖుడు అని కూడా అంటారు, మురుగన్, గుహుడు అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఒక్క పురాణ పురుషుడికి అసలు ఇన్ని పేర్లు ఉండడం ఏంటి? అసలు ఈయన చరిత్ర ఏంటి? ఈయన పుట్టుకకు కారణం ఏంటి? కన్న తండ్రి శివయ్యతో కార్తికేయుడికి గొడవ ఏంటి? కార్తికేయుడు శివుడిని వదిలేసి వెళ్ళిపోవటం వెనక కథ ఏంటి? ఈ లోకంలో ఇంతమంది దేవుళ్ళు ఉండగా ఏన్నే ఎందుకు గాడ్ ఆఫ్ వార్ అని పిలుస్తూ ఉన్నారు అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. పూర్వం తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మను గురించి తీవ్రమైన తపస్సు చేసి చావు లేకుండా ఉండే వరం కోరుకున్నాడు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు, సురులకు తప్ప అసురులకు ఆ వరం ఇవ్వకూడదు కాబట్టి మరేదైనా వరం కోరుకోమన్నాడు బ్రహ్మ. సరేనన్నాడు తారకుడు. శివుడికి పుట్టిన సంతానం, అందులోనూ 7 ఏళ్ల బాలుడి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ నేను మరణించకూడదు అనే వరాన్ని కోరుకున్నాడు తారకుడు. ఎందుకంటే శివుడి భార్య సతీదేవి పిలవని పేరంటానికి వెళ్ళి తన పుట్టినింట భర్తకు జరిగిన అవమానానికి తట్టుకోలేక యోగాగ్నిలో దహించుకుని పోవడంతో శివుడు సతీ వియోగ దుఃఖంతో విరక్తుడై ఉన్నాడు. అటువంటి సమయంలో శివుడికి పుత్రులు పుట్టడం అసంభవం కాబట్టి తన మరణం కూడా అసంభవమే అన్న ధీమాతో ఆ విధమైన వరాన్ని కోరుకున్నాడు. ఆ వరానికి సరేనన్నాడు బ్రహ్మ. అసుర జన్మ కావడాన పుట్టుకతోనే సంక్రమించిన బలానికి ఆ వరబలం కూడా తోడుబడంతో తననెవరో జయించలేరన్న ధీమాతో తారకాసురుడి ఆగడాలు తట్టుకోలేని విధంగా తయారయ్యాయి. వాడికి మిత్రుడైన సూరపద్ముడు కూడా జతయ్యాడు. ఇద్దరూ కలిసి దేవతలను, మానవులను, మునులను, సాధు ప్రాణులందరినీ కూడా నానా హింసలకు గురి చేయసాగారు. దాంతో అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఆ రాక్షసుడి నొసట రాత రాసిన విధాతకు తెలియదా వాడిని ఎలా సంహరించాలో? దేవతలకు ఒక ఉపాయం చెప్పాడు ఆయన. శివుడికి పుట్టబోయే కుమారుడు తప్ప వీడిని మరెవరూ సంహరించలేరు కాబట్టి మనమందరం కలిసి శివుడిని వైరాగ్యం నుంచి సంసార జీవనం వైపు మళ్లించాలి, అప్పుడు మన పని సులువవుతుందన్నాడు బ్రహ్మ. కాలక్రమేణా సతీదేవి పర్వతరాజైన హిమవంతునికి పుత్రిగా జన్మించడం, ఆ తర్వాత మన్మధుడి సాయంతో శివుడికి పత్ని కావటం అన్నది వేరే కథ. శివుడికి పుట్టబోయే కొడుకు వల్లే తాను మరణించాలని తారకాసురుడు కోరుకోవటం వెనుక మరో కారణం కూడా ఉంది. త్రిమూర్తుల్లో ఒకరైన శివుడికి కొడుకులు ఉన్నారని పురాణాల్లో రాసి ఉందిలే కానీ భార్యతో కలిసి కుమారులను కన్నట్టుగా మాత్రం ఏ పురాణాల్లో చెప్పలేదు. అందుకు కారణం కూడా లేకపోలేదు. పురాణాల్లో శివుణ్ణి గొప్ప వీరశాలిగా వర్ణించినప్పటికీ ఆయనకెన్నడూ సంతానం లేదు. ఏ మానవ స్త్రీ కానీ, ఏ దేవతా స్త్రీ కానీ మహాశక్తివంతమైన శివుని బీజాన్ని తన గర్భంలో నిలుపుకోలేదు. అందుకే ప్రత్యక్షంగా శివయ్యకు కుమారులు లేరు. వినాయకుడు, అయ్యప్పల్లాగానే ఈ కార్తికేయుడు కూడా పరోక్షంగానే శివుడికి సంతానంగా జన్మించాడు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్న సమయంలో బ్రహ్మదేవుడి ప్రోద్బలంతో అగ్నిదేవుడు ఓ పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశించాడు. అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఓ హోమాగ్నిలోకి విడిచిపెట్టాడు. హోమాగ్ని అంటే అది నిజంగా అగ్ని కావలసిన అవసరం లేదు, అదొక హోమకుండం. హోమకుండంలో ఉన్న శివుని తేజస్సును భరించలేక అగ్నిహోత్రుడు దాన్ని గంగానదిలో విడిచిపెడతాడు. సరిగ్గా అదే సమయంలో గంగానదిలో షట్కృత్తికలనే 6 అప్సరసులు స్నానం చేస్తూ ఉంటారు. శివుడి రుద్ర తేజస్సు ఆ 6 కృత్తికల గర్భాల్లోకి ప్రవేశిస్తుంది. ఈ కృత్తికలు అప్సరసులు మానవ స్త్రీల కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన వారు. ఆ విధంగా శివుని బీజం 6 కృత్తికల గర్భాశయాల్లో చేర్చడం జరిగింది. అక్కడ 3.5 నెలలు గడిచాయి.
ప్రాణం రూపాన్ని దాల్చడం ప్రారంభమైంది. 6 పిండాలు అభివృద్ధి చెందాయి. ఆ సమయం గడిచాక కృత్తికలు తమ గర్భంలోని పిండాన్ని భరించలేకపోయారు. దాని వేడిని తాళలేకపోయారు. దాన్ని ఇంకా నిలుపుకోలేకపోయారు. ఈ కృత్తికలు ఒక పార్శ్వం నుంచి మరొక పార్శ్వానికి మారుతూ ఉంటారు. వాళ్లకు ఏ ప్రత్యేక సృష్టి రూపం విషయంలో బాధ్యతాయుతమైన భావం ఉండదు. వాళ్ళు తమ గర్భంలోని పిల్లల్ని తాము ధరించినప్పటికంటే వృద్ధి చెందిన రూపంలో పొదల్లో విసర్జించి వెళ్ళిపోయారు. ఆ విషయాన్ని పార్వతీదేవి తన యోగశక్తితో గ్రహించింది. పార్వతి స్వయంగా శివుని శిశువును కనలేకపోయింది. అందువల్ల ఆమె దీన్ని వృధా కానివ్వదలుచుకోలేదు. పూర్తిగా అభివృద్ధి చెందని ఈ 6 శిశువుల్ని కలిపి ఒకే తామరాకులో చుట్టింది. ఇది ఒక రకమైన పొదుగు అనవచ్చు. పూర్తిగా అభివృద్ధి చెందలేదు కాబట్టి విడివిడిగా 6 శిశువులు బతకడం కష్టమని ఆమె గమనించింది. కానీ 6 శిశువుల్లో 6 గొప్ప లక్షణాలను ఆమె గుర్తించింది. ఈ 6 లక్షణాలు ఒక్క మనిషిలో ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అనుకున్నదామె. ఆమె తన తాంత్రిక శక్తులతో 6 పిండాలను ఒకటిగా చేసింది. 6 శిశువుల్ని ఒక్క శరీరంలోకి కూర్చింది. తద్వారా కార్తికేయుడు జన్మించాడు. పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసానికి తీసుకుని వెళ్లారు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందున గాంగేయుడని, షట్కృతికలు అతడిని కొన్నాళ్లు పెంచి పెద్ద చేసిన కారణం వల్ల 6 ముఖాలు ఉండడం వల్ల షణ్ముఖుడని పిలుస్తుంటారు. కారణ జన్ముడైన కార్తికేయుడికి తన జన్మ రహస్యాన్ని వివరించడంతో 7 ఏళ్ల వయసులోనే దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా శూలాన్ని ఆయుధంగా చేసుకుని నెమలి వాహనంపై 6 ముఖాలు 12 చేతులతో ఉగ్రరూపం దాల్చి 6 చేతులతో ధనస్సులను మరో 6 చేతులతో బాణాలను ధరించి రాక్షసులైన సూరపద్ముడు, తారకాసురుణ్ణి సంహరించాడు. అయితే ఈ రాక్షసులను సంహరించిన తర్వాత కొన్నాళ్లకు గణపతితో కార్తికేయుడికి వివాదం వచ్చిందని పురాణాల్లో రాసి ఉంది. కార్తికేయునికి అతివేగంగా ఎగిరే తన వాహనం మయూరాన్ని చూసుకుని చాలా గర్వం. అన్నదమ్ములిద్దరూ వాదులాడుకున్నారు. నేను గొప్ప అంటే నేనే గొప్ప అని ఇద్దరు గొడవ పడ్డారు. దీన్ని గమనించిన శివపార్వతులు ఇద్దరికి ఓ పోటీని పెట్టారట. భూమి చుట్టూ ఎవరు వేగంగా వెళ్ళి తిరిగి వస్తారో వాళ్లకే దివ్యమైన జ్ఞానప్రదమైన ఓ మామిడి పండును బహుమతిగా ఇస్తామని, గెలిచిన వాళ్లనే అన్ని పూజల్లోనూ ప్రథమ పూజనీయుడిగా కొలిచే వరాన్ని ఇస్తామని చెప్తారు. పందెం మొదలైన వెంటనే కార్తికేయుడు తన మయూర వాహనంపై వేగంగా ఎగిరిపోతాడు. అతను మొత్తం ప్రపంచాన్ని చుట్టేసి తిరిగి వచ్చాడు. గణపతి మాత్రం తనకంటే ముందే అక్కడే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. గణపతి అప్పటికే అద్భుత శక్తులున్న మామిడి పండును తీసుకుని తినడం కూడా పూర్తి చేస్తాడు. ఆ దృశ్యాన్ని చూసిన కార్తికేయునికి చాలా కోపం వచ్చింది. అసలు ఇది ఎలా సాధ్యం? నేను కదా ముందుగా వెళ్ళి తిరిగి వచ్చాను. నాకంటే వేగంగా గణపతి ఎలా వెళ్ళి వచ్చాడు? అతడు ఇక్కడే ఉండిపోయాడు కదా, ఇక్కడి నుంచి కదలలేదు కదా. అలాంటప్పుడు అతనిని ఎలా విజేతగా ప్రకటించారంటూ తల్లిదండ్రులను నిలదీశాడు. ఇంతకీ వినాయకుడు చేసిందేంటంటే, నాకు మీరే ప్రపంచం, మీ చుట్టూ ప్రదక్షిణ చేస్తే ప్రపంచాన్ని చుట్టూ వచ్చినట్టు కాదా, నాకు ఇది చాలు, అతన్ని పరిగెత్తని అంటూ తల్లిదండ్రుల చుట్టూ ఓసారి ప్రదక్షిణ చేశారట. వినాయకుడి జ్ఞానానికి శివుడు సంతోషించి అతడినే విజేతగా ప్రకటించాడు. అయితే ఈ నిర్ణయంతో కార్తికేయుడు విభేదించాడు. కష్టపడి పోటీలో గెలిచిన తనకు అన్యాయం జరిగిందనిపించింది. తీవ్రంగా ఆగ్రహము వచ్చింది. పార్వతీదేవి అతనికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. నా తల్లిదండ్రులే నా ప్రపంచం, అందువల్ల వారికే ప్రదక్షిణ చేస్తాను అన్న వివేకాన్ని, అవగాహనను గణపతి ప్రదర్శించాడని ఆమె కార్తికేయుడికి వివరించింది. కానీ కార్తికేయుడు ఈ వివరణను వినదలుచుకోలేదు. తనకు ఇక్కడ అన్యాయం జరిగింది కాబట్టి కైలాసంలో ఇకపై ఉండరని, ఎక్కడైతే బాధితులు ఉంటారో, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ న్యాయాన్ని ప్రతిష్ఠించడానికి, ఆపదలో ఉన్న వాళ్లకు సాయం చేయడానికి తను వెళ్తానంటూ తల్లిదండ్రులను వదిలేసి దివి నుంచి భూమికి ఆ కార్తికేయుడు దిగి వచ్చాడట. ఏ ఆగ్రహంతో అయితే కైలాసం నుంచి శివుడిని వదిలేసి వచ్చాడో అదే ఆగ్రహావేశాలతో భూమండలంపై దుష్ట శిక్షణ మొదలుపెట్టాడు. దక్షిణ భారతదేశంలో పలు ప్రాంతాల్లో యుద్ధాలు చేసి మరీ అనేక ప్రాంతాలను గెలిచాడు. వాటిని జయించింది తాను పరిపాలించడానికి కాదు, తన తల్లిదండ్రులు తనకు అన్యాయం చేశారు కాబట్టి తాను న్యాయాన్ని సృష్టించాలి అన్న ఆలోచనతో ఆ ప్రాంతాలను గెలిచాడు. రాక్షసుల బారి నుంచి జనాలను విముక్తి చేశాడు. ఎక్కడ అన్యాయం జరిగిందని తనకు అనిపించినా అతను దానిపై యుద్ధం ప్రకటించాడు. ఈ ఆగ్రహంలో అతనికి ప్రతి చిన్న విషయము ఘోర అన్యాయంగా కనిపించసాగింది. ఎందరినో చంపాడు. యుద్ధం తర్వాత యుద్ధం చేస్తూ వెళ్ళాడు. ఏ పురాణ పురుషుడు చేయనన్ని యుద్ధాలను కార్తికేయుడు ఒక్కరే చేశారన్నది ఓ వాదన. అందుకే విదేశీ భక్తులు కార్తికేయుడిని ది గాడ్ ఆఫ్ వార్ అని సంబోధించేవారు. కార్తికేయుడు చేసిన మంచి పనుల్లో ఒకటి అగస్త్యునికి సహాయం చేయడం. అగస్త్యుడు దక్షిణ భారతదేశానికి ఆధ్యాత్మికతను తీసుకొనిచ్చాడు. అగస్త్యునికి ప్రతిఘటన ఎదురైన చోటల్లా కార్తికేయుడు యుద్ధం చేశాడు. అగస్త్యునికి యుద్ధ విద్యను కార్తికేయుడే నేర్పాడు.
అయితే ఎన్ని యుద్ధాలను గెలిచినా ఎంతమంది రాక్షసులను సంహరించినా కార్తికేయుడికి మనశ్శాంతి కలగలేదు. చివరికి సుబ్రహ్మణ్యం అనే చోట కార్తికేయుడు ప్రశాంతతను పొందాడు. యుద్ధంతో అతను విసిగిపోయాడు. ఇలా 1000 ఏళ్లు యుద్ధం చేసినా ఈ ప్రపంచం మారదని ఆయన తెలుసుకున్నాడు. ఒక పరిష్కారం 10 సమస్యలను సృష్టిస్తోంది. అందువల్ల ఆయన యుద్ధాలను వదిలివేశాడు. చివరిసారిగా తన ఖడ్గాన్ని గటి సుబ్రహ్మణ్యలో కడిగాడు. ఇది నేటి కర్ణాటకలో ఉంది. అక్కడ కొంతకాలం ధ్యానంలో కూర్చున్నాడు. ఆ తర్వాత కుమార పర్వతం పైకి వెళ్ళాడు. కర్ణాటకలో సుబ్రహ్మణ్యుణ్ణి కుమార అని కూడా పిలుస్తుంటారు. కుమారుడు అంటే కొడుకు. శివుడు ప్రధాన దైవం. అతని కుమారుడు కుమారస్వామి అన్నమాట. అందువల్ల ఇది కుమార పర్వతం. ఆ పర్వత శిఖరం మీద నిలుచున్న భంగిమలో కార్తికేయుడు మహాసమాధి పొందాడు. చాలామంది యోగులు కూర్చున్న భంగిమలో తమ శరీరాలను విడుస్తుంటారు. యోగ సంప్రదాయంలో యోగులు తమ జీవితంలో తాము చేయాల్సిన కర్తవ్యం నెరవేరిందని భావించిన తర్వాత అలా తమ శరీరాన్ని ఇచ్చారీతిలో వదిలివేసేవాళ్ళు. ఇది ఆత్మహత్య కాదు, కేవలం శరీరాన్ని వదిలి వెళ్ళిపోవడం. చాలామంది యోగులు కూర్చున్న భంగిమలో తమ శరీరాలను విడుస్తారు. శరీరం అందుకు అనుకూలించకపోతే ఒక పక్కకు ఒత్తిగిలి పడుకొని విడుస్తారు. కానీ కార్తికేయుడు మహాయోధుడు కావడం వల్ల నిలబడే తన శరీరాన్ని విడిచిపెట్టాడు. కార్తికేయుడు దేహాన్ని విడిచి వెళ్ళిన ఆ ప్రాంతానికి వెళ్ళిన వాళ్లకు ఏదో తెలియని ఉద్వేగ భావన ఏర్పడుతుందట. దానివల్లే ఆ ప్రాంతంలో కార్తికేయుడు ఇంకా సజీవంగానే ఉన్నాడన్న భావన భక్తులకు కలుగుతోంది. కుమార పర్వత శిఖరం మీద చిన్న రాళ్ళు షణ్ముఖంగా చెక్కి ఉంటాయి. వీటిని షణ్ముఖలింగాలు అంటారు. కొన్ని వేల సంవత్సరాలుగా ఆయన శక్తి ఇక్కడ ప్రకంపిస్తూనే ఉంది. చివరకు రాళ్ళు కూడా మెల్లగా తమను తాము షణ్ముఖ ఆకారాల్లోకి మలుచుకోవటం విశేషం. ఇదండి కార్తికేయుడి కథ. అయితే పురాణాల్లోనూ చరిత్ర పుటల్లోనూ కార్తికేయుడి కథ ఎలా ఉంటే ఆయన జీవితానికి సంబంధించిన ఏ కథతో త్రివిక్రమ్ సినిమాను తీయబోతున్నారనేది చూడాల్సి ఉంది. బహుశా కార్తికేయుడి యుద్ధ చరిత్ర గురించి ఆయన సినిమా తీసే ఛాన్స్ ఉంది. గాడ్ ఆఫ్ వార్ అంటూ పోస్టర్ను చూస్తే అదే నిజమని అనిపిస్తోంది. చూడాలి మరి త్రివిక్రమ్ సినిమాస్ ఏం తీస్తారో, ఎన్టీఆర్తో ఏం చేయబోతున్నారో అన్నది. ఇదండి శివకుమారుడైన కార్తికేయుడి కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.